ఓయ్ కళ్ళు కనబడట్లేదా? ఎటు చూసుకొని నడుస్తున్నావు నువ్వు? రోడ్డు దాడుతున్నావు చూసుకోకుండా. నీ తప్పు. నీదే తప్పు. నీది తప్పు. నీదే తప్పు. నీదే తప్పు. నీదే తప్పు. నీదే తప్పు. నీదే తప్పు. నీదే తప్పు. లవ్లీ, ఏంటి శిష్య, వాళ్ళని కలిసావా? మధ్యలో ఇక్కడ గొడవ అవుతుంటే ఆగాను. దాన్ని నీకు అనుకూలంగా మార్చుకో శిష్య. అదెలా? గొడవ సాల్వ్ చెయ్యి, అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యి. అర్థమైంది, ఆడుకుంటా. నీదే తప్పు. ఆగండి ఆగండి ఆగండి. నీదే తప్పు. ఆగండి. మీరిద్దరూ ఇలా ఎంతసేపు కొట్టుకుంటారు? న్యాయం జరిగే వరకు. తీసుకో, ఇదే కదా నీకు న్యాయం. వెళ్ళింకా. నీ కార్కి ఏమైనా డ్యామేజ్ అయిందా? లేదు, నాకు డబ్బులు కూడా అవసరం లేదు. మీకు టైమే మనీ కదా? అవును. వెళ్ళండి అయితే మరి. థ్యాంక్ యూ. ఏంటి సార్, ఇద్దరినీ సమర్థించి పంపించారు? నేనెవ్వరికీ అన్యాయం జరగనివ్వను, ఎవ్వరిని ఇబ్బంది పెట్టను. నడిచేవాడి సమస్య నడిచేవాడిదైతే, కారులో వెళ్లేవాడి సమస్య కారులో వెళ్లేవాడిది. నా నిర్ణయం వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు, అదే నా థియరీ. దట్స్ మై పాలసీ. గుడ్ గుడ్ ఫిలాసఫీ. అవును, నాకెందుకు కాల్ చేశారు? నేను రకరకాలుగా ఆలోచించి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రేమించాలనా? కాదు. మరి ఇంకేంటి? శివగామి మీద హైకోర్టులో కేసు వేద్దామనుకుంటున్నాను.